రైట్ గా బులెటిన్ డీటెయిల్స్ చూస్తే సంధ్యా థియేటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయంలో షోకాజు నోటీసులు జారీ చేశారు. ఒకరి మృతి కారణంగా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నిస్తూ షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసుల మీద వారం రోజులలో వివరణ ఇవ్వకపోతే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇక ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ తో పాటు ఆయన కుటుంబం హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతానికి కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే నోటీసులపై సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎలా స్పందిస్తుందనేది దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రైట్, సంధ్యా థియేటర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్యా థియేటర్ యాజమాన్యానికి చిక్కడపల్లి పోలీసులు మరో షాక్ ఇచ్చారు. తాజాగా చిక్కడపల్లి పోలీసులు సంధ్యా థియేటర్ లైసెన్స్ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట చోటు చేసుకుందని, లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అయితే నోటీసులు జారీ చేశారు. మరి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ డిసెంబర్ 4వ తేదీన జరిగినటువంటి ఏదైతే పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా తొక్కిసలాట జరగడం, దాంట్లో రేవతి అనే మహిళ చనిపోవడం, రేవతి కుమారుడు ఇప్పటికి కూడా కోమాలో ఉండడం, మొత్తంగా ఈ సంఘటన సినిమా చూసేందుకు వచ్చిన ఆ కుటుంబం, ఆ కుమారుడు, ఆ రేవతి పూర్తిగా చనిపోవడం, మరి ఇప్పటికైతే రేవతి కుమారుడు శ్రీచేతి కోల్పోవడంతో ఆ పోలీసులు అయితే ఈ కేసు అయితే రికార్డ్ చేయడం జరిగింది. మరి రేవతి మృత్యుగా కుమారుడు శ్రీచేతి మాత్రం 13 రోజుల నుంచి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు, కోమాలో ఉంటూ. మరి ఈ సంఘటన అంటే చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే సినీ నటుడు అల్లు అర్జున్, సంధ్యా థియేటర్ యజమాని ఇద్దరు మేనేజర్లు కూడా అరెస్ట్ చేశారు. కోర్టు నుంచి వారికి బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదలయ్యారు. మరి ఈ క్రమంలోనే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యపై నోటీసులు జారీ చేసింది. మరి నోటీసులు 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని కూడా ఆదేశించింది. అల్లు అర్జున్ బెనిఫిట్ షోకు వస్తున్న విషయం చిక్కడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతోనే థియేటర్ కి ఇరువైపులా రెస్టారెంట్ ఉన్నాయని, మరి నటులు వస్తే భద్రత కల్పిస్తామని చిక్కడపల్లి పోలీసులు ముందుగానే హెచ్చరించినట్టు కూడా ఒక కెపాసిటీ ఉంది. అంటే దీంతో రిపోర్ట్ అయితే ఉంది. మరి దీంతో సామాజిక మాధ్యమాలు ఇప్పటికే వైరల్ అయింది. సో సంధ్యా 70mm థియేటర్, అలాగే 35mm ఈ 2 థియేటర్లు ఒకే చోట ఉండడంతో వీటిలో దాదాపు 2520 మంది సిట్టింగ్ కెపాసిటీ ఉంది ఒకేసారి. సో మహిళలు థియేటర్లోకి ప్రత్యక్షంగా ఎంట్రీ, డిస్ప్లే బోర్డులు ఎక్కడ ఏర్పాటు చేయలేదు. ప్రేక్షకులు థియేటర్లకు వెళ్ళేందుకు ఒకే మార్గం ఉంది. మరి ఇవన్నీ కూడా ఒక థియేటర్ కి ఏవి కూడా సంధ్యా థియేటర్ అయితే అక్కడ మెయింటైన్ చేయలేకపోతుంది. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్ కి వచ్చే విధంగా ప్రోత్సహిస్తున్న యాజమాన్యం ఈ రద్దీని మొత్తంగా కూడా వచ్చేటువంటి వారిని నియంత్రించడానికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని పోలీసులు దర్యాప్తులో తెలియదు. మరి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కి వచ్చిన సమయంలోనే తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, మరి బాలుడు తీవ్రంగా గాయపడడం, మరి ఇవన్నీ కూడా పోలీసులు చాలా తీవ్రంగా పరిగణించారు. ఈ కేసును ఇప్పటికే అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసే పోలీసులు తాజాగా సంధ్యా థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు కూడా వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వడం సంచలనంగా మారింది. మొదటి నుంచి కూడా మేము పోలీసులు అనుమతి కోరామంటూ పదే సంధ్యా థియేటర్ యాజమాన్యం ఇటు పోలీసులను బ్లేమ్ చేయడానికి వెళ్తున్నారు. మరి మొత్తానికైతే ఇప్పటికే అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలని హైకోర్టుకు హైదరాబాద్ పోలీసులు వెళ్ళినట్టు కూడా తెలిసింది. మరి ఈ నేపథ్యంలో మొత్తంగా ఈ సంధ్యా థియేటర్ కు షోకాజ్ నోటీస్ ఇవ్వడం, అల్లు అర్జున్ బెయిల్ కూడా రద్దు చేయాలని చెప్పడం. సో మొత్తానికైతే మధ్యంతర బెయిల్ రద్దు అయితే మాత్రం పోలీసులు అల్లు అర్జున్ మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి బాలుండి పరామర్శించిన హైదరాబాద్ సిపి సంధ్యా థియేటర్ ప్రొఫెసర్ సంఘటనలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడి స్థితి అయితే హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నేడు తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున కిమ్స్ ఆసుపత్రిలో సందర్శించారు. మరి ఈ సందర్భంగా హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ విషయాలను కూడా చెప్పుకొచ్చారు. శ్రీతేజకు తొక్కిసలాట ఊపిరాడక బ్రెయిన్ డెడ్ అయిందని, రికవరీ కావడానికి చాలా సమయం పడుతుందని, వైద్యులు వెంటిలేటర్ సపోర్ట్ తో చికిత్స అందిస్తున్నారు తెలిపారు.
సో మొత్తానికి ఈ సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందన్నట్టుగా పోలీసులు ఒక నిర్ధారణకి అయితే వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఓ పక్క అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ రద్దు చేస్తూనే మరో పక్క ఇటు అడుగుతూనే మరో పక్క ఈ థియేటర్ కి షోకాజ్ నోటీసులు ఇవ్వడం మాత్రం సంచలనంగా ఒక వార్త అని చెప్పుకోవచ్చు. అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, మరి ఈ షోకాజ్ నోటీస్ పై సంధ్యా థియేటర్ యాజమాన్యం ఏమైనా చెప్పిందంటారా? ఏం చెప్తుంది? సంధ్యా యాజమాన్యం మొదటి నుంచి కూడా థియేటర్ యాజమాన్యం కూడా మొదటి నుంచి కూడా మేము పర్మిషన్ అడిగాము, సినీ నటుడు అల్లు అర్జున్ కొడుతున్నాడని చెప్తున్నాడు, కాబట్టి ఇవన్నీ కూడా అడుగుతున్నామని చెప్పిన నేపథ్యం చెప్పుకొచ్చారు. అలాగే కోర్టుకు కూడా ఆ రకంగా అడ్వకేట్ చెప్పడం జరిగింది. సో మరి ఇంత తొక్కిసలాట జరుగుతుంది, ఎందుకంటే సంధ్యా థియేటర్ 35 కావచ్చు, 70 కావచ్చు, ఇవన్నీ కూడా రద్దీ ప్రాంతాలనే, చుట్టుపక్కలన్నీ హోటల్ ఉన్నాయి. చాలా వరకు ఒక సినిమా హీరో వస్తుందంటే అక్కడ క్రౌడ్ కంట్రోల్ కాదను. మరి సినిమా మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ రావడాన్ని చాలా వరకు వ్యతిరేకించారు. నువ్వు నటించిన సినిమా నువ్వు చూడడానికి అంత అవసరం ఏమొచ్చిందని ఒకరంటుంటే, మరోవైపు అక్కడ ఎంత క్రౌడ్ వస్తుందని ముందస్తుగా తెలిసి కూడా ఎందుకు వెళ్లారని ఒకటి, ప్రమోషన్ కోసం ఇంతగా దిగజారుతారా అని ఒక మగిన తొక్కిసలాట వెళ్తారు. ఇది కూడా కనీసం విచక్షణ లేకుండా పర్వాలేదు. సో ఇలా దాదాపు విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో అల్లు అర్జున్ రావడాన్ని అయితే చాలా మంది వ్యతిరేకించారు. మరి థియేటర్ ఒకవేళ అల్లు అర్జున్ వచ్చినా కూడా థియేటర్ లో ఇలాంటి థియేటర్స్ యాజమాన్యం పర్మిషన్ లేకపోవడం, అలాగే థియేటర్ కూడా ఈ థియేటర్ నిర్వహణ ఏ రకంగా ఉండాలి దాని నామ్స్ పోలీసులు ఆరాధించారు. నామ్స్ ప్రకారం ఒక థియేటర్ సంబంధించినటువంటి నామ్స్ ఒక్కటి కూడా సంధ్యా కావచ్చు, 30 కావచ్చు, ఏవి కూడా మెయింటైన్ చేయలేదు. వీటన్నిటిపైన పోలీసులు ఆరాధించారు. పూర్తిగా మీకు ఎందుకు నోటీస్ ఇవ్వకూడదు అనేది చెప్పండి అనేటట్టుగా వారికి షోకాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి సంధ్యా యాజమాన్యం అయితే ఇప్పటివరకు ఎటువంటి స్పందన అయితే తెలియలేదు. చూడాలి దీనిపైన మరి వాళ్ళు ఏం రిప్లై ఇస్తారనేది మాత్రం వేచి చూడాలని అంశం చెప్పుకోవచ్చు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.